చంద్రబాబా మజాకానా? జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకున్న ఒక కానిస్టేబుల్కి ఛార్జ్ మేమో, అవసరమైతే విచారణ చేపట్టి సస్పెండ్ చేస్తారంట. అద్భుతం. అంటే ఒక స్వేచ్ఛ లేదా? ఒక పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, ఆమెకి స్వేచ్ఛ లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేతో సెల్ఫీ తీసుకుంది. హీఈస్ ద టైప్ ఆఫ్ సెలబ్రిటీ. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సెలబ్రిటీ లాంటి వాడే. రూలింగ్ అతన్ని కాదు, కాకపోతే ఫోటో తీసుకోకూడదా కానిస్టేబుల్? ఇది రీసెంట్గా జరిగింది, బాగా వైరల్ అవుతున్న పాయింట్. ఒక లేడీ కానిస్టేబుల్ తన కూతురు తాను ఇద్దరు జగన్మోహన్ రెడ్డితో నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నారు. ఇది వైరల్ అయింది. పోలీసులు వాళ్ళ అధికారులతోటి ఈమెకి ఛార్జ్ మెమో ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. ఇది ఓకే, బాగానే ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అపోజిషన్లో ఉన్నాడు, ఛార్జ్ మెమో ఇస్తున్నాం. మరి టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే రోజు సెల్ఫీ తీసుకుంటే, టీడీపీ ఎమ్మెల్యే, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఈ టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే రోజు పోలీసులందరూ గ్రూప్ ఫోటో దిగి మోమోస్ తిన్నారు, కర్రీ పఫ్స్ తిన్నారు, కేకులు తిన్నారు. అంటే మనవాడైతే ఒక రూలు, పగవాడైతే ఒక రూలు. ఇందులో జగన్ చేసిన తప్పేముంది? ఇంత కక్ష సాధింపు నేను ఎక్కడా చూడలేదు. టీడీపీ గవర్నమెంట్ కక్ష సాధింపు మీద ఉన్న సీరియస్నెస్ ప్రజా సంక్షేమం వైపు లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు, 6 సిలిండర్లు అన్నాడు, ఒక్కదానికి కూడా దిక్కు లేదు. నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఒక్కరికి కూడా 5,000కి దిక్కు లేదు. బస్సు ఫ్రీ అన్నాడు ఆడవాళ్ళకి, ఏది? మళ్ళీ ఆగస్టు 15 నుంచి అన్నాడు, ఏది? నిరుద్యోగ భృతి అన్నాడు, ఏది? ఇది బస్తాలు మోసే ఉద్యోగం, వాలంటరీ వ్యవస్థ వద్దు అన్నాడు. ఈ వాలంటరీ లేకుంటే విజయవాడ వాళ్ళకు ఫుడ్ అందేది కాదు. ఎలక్షన్లకు ముందు జగన్ కిరాణా సరుకులు పంపిణీ చేయడానికి తయారు చేయించిన వాహనాలని రాళ్లతో కొట్టారు, కర్రలతో అద్దాలు పాల్గొట్టారు. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈ వాహనాల్లోనే ఫుడ్ సరఫరా చేయడం జరిగింది. నీతిమాలిన సిగ్గుమాలిన రాజకీయం టీడీపీ గవర్నమెంట్లోనే ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.